అందరం కూడా ఓపెన్ చేద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. పుట్టుక, ఆయన జన్మించినప్పుడు ఎలాంటి క్రియలు జరిగాయి, ఆయన జన్మించినప్పుడు ఎలాంటి శత్రుత్వం బయటికి వచ్చింది, ఆయన పుట్టినప్పుడు దేవుని యొక్క జ్ఞానం ఎలా బయలుపరచబడింది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే సో ఖచ్చితంగా ఆ జ్ఞానం మనలో ఉన్నప్పుడు దేవుడు ఏది బయలుపరిచినా మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఏ విధంగా దేవుడు ప్రతి ఒక్కరిని ఎలా వాడుకుంటాడు ఆ వాటి విషయంలో మనం గమనిద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతాం. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చుమని చెప్పింది. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడింది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగారు. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రములో అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడినదని. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. సో 1వ వచనం ప్రకారంగా రాజైన హేరోదు, అప్పటి కాలంలో యూదులకు ఒక రాజంటూ లేరు, మరి యూదులను పరిపాలించడానికి ఒక నాయకుడు లేరు. సో అప్పటి కాలంలో రోమిలు పరిపాలిస్తున్నారు, రోమన్ పరిపాలన జరుగుతుంది. మరి రోమియా పరిపాలన జరుగుతున్నప్పుడు అక్కడ ఆ రాజు అంటే యూదా సంబంధమైన ప్రదేశానికి రాజుగా ఉన్న హేరోదు, ఆయన అప్పటికి పరిపాలిస్తున్నారు. సో వీళ్ళంతా కూడా పరిపాలకులుగా పనిచేస్తున్నారు. అట్లాగని వీళ్ళు యూదులు కాదు, కానీ యూదులను పరిపాలిస్తున్నారు. కానీ యూదులు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా మరి మాకొక నాయకుడు కావాలి, ఎవరో వచ్చి మనల్ని పరిపాలించడం కరెక్ట్ కాదు. సో మా కష్టాలు, మా బాధలు, మా వేదన ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకున్నవాడే మా నాయకుడిగా ఉండాలా, అర్థం చేసుకున్నవాడే మా రాజుగా ఉండాలని వాళ్ళ ప్రార్థన. సో అలాంటి టైంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. 1వ వచనం చూస్తే, రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకి వచ్చి. మరి యెరూషలేముకి తూర్పు ఏది ఉంటుందంటే మన భారతదేశం కూడా ఉంటుంది. సో ఆ తూర్పు ఏదైతే మరి మన దేశాలు ఇక్కడ సైడ్ దేశాలు ఉన్నాయో అక్కడి నుంచి కొంతమంది జ్ఞానులు యెరూషలేముకి వచ్చారంట. యెరూషలేముకి ఎందుకు వచ్చారంటే, ఫలానా ఒక వ్యక్తి పుట్టాడు, ఈ లోకాన్ని పరిపాలించే వ్యక్తి, తర్వాత యూదులకు సంబంధమైన వ్యక్తి, యూదులను పరిపాలించే రాజుగా మరి ఒక వ్యక్తి పుట్టాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. మరి ఆయనను వెతకటానికి తూర్పు నుంచి మరి జ్ఞానులు అక్కడికి యెరూషలేముకి వచ్చారు. 2వ వచనం చూస్తే, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పి. ఎక్కడ కనిపించింది వాళ్ళకి నక్షత్రం? యెరూషలేములో కాదు. ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు జన్మించాడో అక్కడ నక్షత్రం కనిపించలేదు. ఎక్కడ కనిపించింది? తూర్పు దిక్కు. ఎక్కడైతే జ్ఞానులు ఉన్నారో అక్కడ నక్షత్రం కనిపించింది. ఇక్కడ నేను ఒక సబ్జెక్ట్ని తీసుకొని వస్తాను. ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారో అక్కడ నక్షత్రం కనిపించలేదు. ఎక్కడ కనిపించింది? ఎక్కడైతే జ్ఞానులు ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకోవాలనే తపన, ఒక రాజు పుడతాడేమో అనే తపన కలిగిన ఆశ ఎవరికైతే జ్ఞానులకు ఉందో, జ్ఞానులు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతం వైపు, ఆ నక్షత్రం అనేది కనిపిస్తుంది. అంటే ఆ నక్షత్రం కనిపించిన వెంటనే ఏమవుతుందంట, ఎక్కడో ఉన్న నక్షత్రము అది కూడా మెల్లిమెల్లిగా కదులుతూ ఎక్కడికి వస్తుంది? యెరూషలేము వైపు వస్తుందంట. ఎక్కడికి వస్తుంది? యెరూషలేము వైపు. మరి యేసుక్రీస్తు ప్రభు అక్కడనే పుట్టాడు కదా, మరి నక్షత్రం కూడా అక్కడనే పుట్టాలి కదా. అంటే
యేసుక్రీస్తు ప్రభు ఒకవైపు, మరి ఆ నక్షత్రము ఒకవైపు జన్మించి. దేని నిమిత్తం అని అంటే 3వ వచనంలో ఒకసారి చూద్దాం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి. రైట్. సో ఆ 2-3 వచనాలను బట్టి చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క నక్షత్రం పుట్టిందని జ్ఞానులు చూశారంట. సో వీళ్ళని ఏమంటారంటే ఆస్ట్రాలజర్స్ అంటారు, స్పిరిచువల్ సైంటిస్ట్ అని అంటారు. అంటే వీళ్ళు నక్షత్రాలను చూసి గొప్పవాడు పుట్టాడా, బలహీనుడు పుట్టాడా, జ్ఞానం కలిగిన వాడు పుట్టిండా, రాజు పుట్టాడా, బానిసుడు పుట్టాడా అనేది వీళ్ళు చెప్పగలుగుతారు. అలాంటి జ్ఞానం అప్పట్లో ఉండేది. ఇప్పట్లో అన్ని పనికిరాని జ్ఞానాలే ఉన్నాయి. అప్పట్లో ప్రతిదీ కూడా ఆస్ట్రాలజికల్గా అన్నిటిని గమనించి ఏది సత్యం ఏది అబద్ధమో వాళ్ళకు జ్ఞానానుసారంగా తెలుసుకునేవారు. అలాంటి జ్ఞానానుసారంగా తెలుసుకునే ఈ జ్ఞానులు ఒక నక్షత్రాన్ని చూసి, అరే ఈ నక్షత్రము ఎవరికి సంబంధమైనది? యేసుక్రీస్తుకు సంబంధమైనది. ఇది యూదుల రాజుకు సంబంధమైనది కనుక యూదుల రాజు పుట్టి ఉంటాడు అని వాళ్ళకు నమ్మడం కాదు, అది వాళ్ళకు సత్యం అనేది బయలుపరచబడింది. ఎప్పుడైతే బయలుపరచబడిందో మరి అక్కడ రాజు ఒప్పుకుంటాడా? వీళ్ళు వచ్చి డైరెక్ట్గా రాజుతోనే యెరూషలేములో ఉన్న ప్రజలతో అన్నారు, మరి ఇక్కడ ఒక యూదుల రాజు పుట్టాడంట, మేము ఆయన కోసమే వచ్చినాం. దేనికోసం వచ్చారంట? 2వ వచనం చూస్తే ఆయనను పూజింపవచ్చితిమని చెప్పి. నీ దేశంలోకి వచ్చి నువ్వు రాజువైతే నిన్ను పూజింపకుండా ఎవరో పుడితే వాడిని పూజిస్తానంటే నువ్వు ఊరుకుంటావా? ఊరుకు. అలాగా ఇతనికి మండింది రాజు. ఎక్కడెక్కడో జ్ఞానులు వచ్చి నన్ను పూజించాలి కానీ ఎవరినో పూజిస్తానంటే వాళ్ళు ఖచ్చితంగా పెద్దవాడవుతే నన్ను చంపేస్తాడు, వాడు పెద్దవాడవుతే ఖచ్చితంగా నా రాజ్యాన్ని, నా రోమ సమాజాన్ని కంప్లీట్గా కూల్చేస్తాడనే ఒక భయంతో ఏమన్నా చూడండి 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు, ఏ సంగతి? యూదుల రాజు ఒకడు పుట్టాడంట, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితిమని ఎప్పుడైతే జ్ఞానులు చెప్పారో, జ్ఞానులు చెప్పిన వెంటనే హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు యెరూషలేములో వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో కలవరపడ్డారంట, టెన్షన్ పడ్డారంట. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఎవరో యూదుల రాజు పుట్టాడంట. హల్లెలూయా. పుట్టినప్పుడు ఏమవుతాడో అనేది మీరు చర్చిస్తుంటారు, అవునా కాదు? ఎవరైనా పుట్టినప్పుడు మావాడు డాక్టర్ కావాలి, ఇంజనీరింగ్ కావాలి, తర్వాత వాడు అట్లుండాలి ఇట్లుండాలని నిర్ణయాలు చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు పుడుతున్న ఆ టైంలోనే నక్షత్రం పుట్టింది. ఎప్పుడైతే పుడుతున్న ఆ టైంలోనే నక్షత్రం జన్మించిందో ఈ ఆస్ట్రాలజికల్ సైంటిస్ట్ ఏంటంటే రెడీగా ఉన్నారంట. ఏం జరుగుతుంది ఈ లోకంలో, వాళ్ళ ఫ్యామిలీస్లో ఏం జరుగుతుందని కాదు, ఈ లోకంలో ఏం జరుగుతుంది, నాకు రోగాలు వ్యాధులు వస్తున్నాయి కాదు, ఈ లోకంలో ఏం జరుగుతుంది అంటే జ్ఞానులు దేని గురించి పట్టించుకుంటారు? ఏం జరుగుతుంది సొసైటీలో, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది, నా పరిసరాల ప్రాంతంలో ఏం జరుగుతుంది, ఎవరు పుడుతున్నారు, అసలైన సిసలైన కార్యాలు ఏం జరుగుతున్నాయి, ఎలా కట్టబడుతుంది ఆయన రాజ్యం, మంచేంటి చెడేంటి, జ్ఞానులు వాటి విషయంలో విచారిస్తున్న సమయంలో ఆ నక్షత్రం వీరికి కనిపించిన వెంటనే యెరూషలేములోకి వెళ్ళి అక్కడ రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడారు. యూదుల రాజు పుట్టాడంట అన్నప్పుడు మనోడికి ఏంటి? అసూయ, కుళ్ళు, కలవరం అందరికీ ఒకేసారి స్టార్ట్ అయిపోయిందంట. నెక్స్ట్ వచ్చిన 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టిందని వారిని అడిగాను. మనోడు ఏం చేశాడు? రాజు పుస్తకాలను తెప్పించాడు, ఈ బైబిల్ అన్నీ తెప్పించాడు. మరి బైబిల్లో ఏముంటాయి? ప్రవచనం ఉంటాయి. ఏముంటుంది బైబిల్లో? ప్రొఫెసిస్, ప్రవచనాలు ఉంటాయి. నిజంగా యూదుల రాజు ఎక్కడ పుడతాడు, ఎక్కడుంది అదంతా ఇన్ఫర్మేషన్ బైబిల్లో, ఆ యూదుల గ్రంథంలో కంప్లీట్గా ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ రాజు ఏం చేశాడు? ఆ పుస్తకం తెప్పించి, ఆ గ్రంథము తెప్పించి, దాన్ని వెతికిపించి అక్కడున్న పరిసయ్యులు, సద్దుకీయులు, శాస్త్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఒక మాట మాట్లాడుతున్నారు. యూదుల రాజు ఎక్కడ పుడతాడని మీ గ్రంథంలో రాయబడి ఉందన్నప్పుడు మనోలు తెలివిగలవారా? తెలివిలేనివారు. ఎందుకు? ఈ రాజు ఆయనను చంపేస్తాడు అనే ఉద్దేశం ఏదైతే రాజుకుందో మనోళ్ళకి తెలుసా? తెలియదు. అన్ని ధనాధన్ చెప్పేస్తున్నారు. ఏమని చెప్తున్నారు? 4వ వచనం చదువు.
అందుకు వారు యూదయ బెత్లెహేములోని ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడినది. రైట్. సో కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇచ్చారు? రాజుకు ఇచ్చారు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ని మీ క్లారిటీగా ఇస్తాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి శత్రువు ఎవరు? ఎవరు? ఇప్పుడు కన్ఫ్యూజన్ వచ్చి, యేసుక్రీస్తు పుట్టగానే ఎవరు తయారయ్యారు? జ్ఞానులు తయారయ్యారా? శత్రువులు తయారయ్యారు? జ్ఞానులు తయారాల్సిన అవసరం ఉందా? నో, దే ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. హల్లెలూయా. ఆ శత్రువు ఎవరు? ఎవరు? రాజు. కామన్ పీపుల్ కాదు, ఎవరో ఒక నార్మల్ పర్సన్ కాదు. ఈయన పుట్టిన వెంటనే శత్రువు ఎవరయ్యారంట? ఏ పొజిషన్ కలిగిన వ్యక్తి? మన శత్రువులు ఎవరుంటారు? పక్కింటి అక్క, పుట్టింటి చెల్లె, ఆమె, మనోడు. ఎవరుంటారు మన శత్రువులు? వాళ్ళు మనోలే, పక్కింటోళ్ళు, మన పక్కలు, మన చుట్టాలు, మన బంధువులు, మన ఇంట్లోలు, వీళ్ళు మన శత్రువు. యేసుక్రీస్తు జన్మించిన వెంటనే శత్రువులు తయారయ్యారు. బట్ శత్రువులు ఏదో సాధారణమైన వ్యక్తులు కాదు. ఎవరు వాళ్ళు? రాజతత్వంతో ఉన్న వ్యక్తులు. దే ఆర్ ద కింగ్స్. అంటే మొదటగా ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు పుట్టిన వెంటనే జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు యేసుక్రీస్తు యొక్క జన్మను అర్థం చేసుకున్నారు. ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో, విజ్డమ్, జ్ఞానము ఒకవైపు నుంచి వస్తుంది. రైట్. ఈ జ్ఞానులు వచ్చి యేసు ప్రభుని ఏం చేస్తారంట? పూజిస్తారు. ఈ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభును పూజించే ఆ ప్రాసెస్లో ఈ జ్ఞానులు ఎవరిని తయారు చేశారు? శత్రువుని తయారు చేశారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభుని పూజించే ఆ ప్రాసెస్, ఆ మిడిల్ ఆఫ్ ద ప్రాసెస్ లో ఎవరిని తయారు చేస్తున్నారు? శత్రువు. నా శత్రువు ఎవరు? కింగ్, రాజు. హల్లెలూయా. అంటే పూజించబడదగినది ఏదైతే ఉంటుందో దానికి ముందు జ్ఞానులైనను బలహీనులైనను ఎవరైనను ఎవరు తయారు చేస్తారు? శత్రువులను తయారు చేస్తారు. వితౌట్ క్రియేటింగ్ ది ఎనిమీస్ దేర్ ఇస్ నో ప్రైజ్ ఇన్ వర్షిప్. అందుకే యేసుక్రీస్తు ప్రభుని పూజించడానికన్నా ముందే ఎవరు తయారు చేసుకొని జ్ఞానులు పూజించడానికి వస్తున్నారు? శత్రువులను తయారు చేసి అదే జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభును పూజించడానికి వచ్చారంట. ఆ శత్రువైన ఆ రాజు మరి యేసుక్రీస్తు ప్రభును చంపాలనే ఉద్దేశంతో ఆయన మనసులో ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంది? ఇతన్ని చంపేశారు. పరిసయ్యులు, సద్దుకేయులు, ఈ అమాయకులు వీళ్ళంతా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? రాజుకి. కావాలనా? లేదు. అది రాజు అడుగుతున్నాడు ఎందుకో. ఇదంతా విషయము రాజు మైండ్ లో యేసుక్రీస్తు ప్రభుని చంపాలి, యూదుల రాజును చంపాలనే ఆ మనసు, ఆ ఆలోచన సద్దుకేయులకు, పరిసయ్యులకు తెలియదు. ఎందుకంటే వీళ్ళు ప్రార్థన చేసేవారు, యూదుల రాజు మాకు కావాలి, మాకంటూ ఒక రాజు కావాలి, మాకంటూ ఒక రాజు కావాలనే ఉద్దేశం వీరికి ఉన్నప్పటికీ శత్రువు మనస్సులో ఏదైతే ఆలోచన ఉందో అది పసిగట్టలేకపోయారు. అయితే ఇక్కడ నెక్స్ట్ వచనంలో ఏమంటారంటే, ఈ రాజు ఏం చేస్తాడు? ఎవరిని పిలిపిస్తాడు? జ్ఞానులని పిలిపించి, చదవండి ఒకసారి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి. ఎలా పిలిపిస్తాడు? రహస్యం. ఈజ్ ఎ కింగ్, హి డు ఎవ్రీథింగ్ ఇన్ సీక్రెట్. ప్రతిదీ ఎలా చేస్తున్నాడు రాజు? రహస్యంగా చేస్తున్నాడు. చదవండి. ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెమ్మని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. ఎవరితో పెట్టుకుంటున్నాడు రాజు? జ్ఞానులతో. ఏమని అంటున్నాడు? మీరు వెళ్ళి ఆ శిశువును పూజిస్తారు కదా, ఆయన ఎక్కడున్నాడో, ఎక్కడ పుట్టాడో, ఏ ప్రాంతంలో ఉన్నారో మీరు పూజించి నాకొచ్చి మరలా చెప్పండి, అప్పుడు నేను వెళ్ళి ఏం చేస్తా? పూజిస్తా. కానీ పూజిస్తాడా? ఏం చేస్తాడు? చంపేస్తాడు. హల్లెలూయా. అంటే ఇద్దరి గుంపులు స్టార్ట్ అయినాయి అప్పుడే. ఒకరు పూజించేవాళ్ళు,
ఒకరు చంపేవారు. యేసుక్రీస్తు ప్రభు ఇంట్రొడక్షన్ రాకముందే ఇవన్నీ ప్రిపరేషన్ జరుగుతున్నాయండి. సో ఫర్ దెర్ ఈస్ ఎ గ్లోరీ. ప్రతి దానికి ఒక మహిమ ఉంటుంది. ఆ మహిమ వచ్చేదానికన్నా ముందు ప్రిపరేషన్ స్టార్ట్ అవుతూ ఉంది. మహిమ వచ్చేదానికన్నా ముందు ఏం స్టార్ట్ అవుతుంది? సిద్ధపాటు. 2026 మీకు మహిమ కాలం అనేది అత్యధికముగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడని. ఇట్స్ ద ప్రాసెస్. హల్లెలూయా. ఒక పక్క జ్ఞానులు బయలుదేరారు, ఒక పక్క రాజులు బయలుదేరారు. జ్ఞానులేమో పూజించడానికి వస్తున్నారు, ఇక్కడున్న యేసుక్రీస్తు ప్రభుని. శత్రువులు అనగా రాజులేమో మేము కూడా పూజిస్తామనే అబద్ధ సాక్ష్యంతో వస్తున్నారు. నో ప్రాబ్లం, హూసో ఎవర్ అండ్ వాట్సో ఎవర్. అది ఏదేమైనను దైవ సంబంధమైనదిగా ప్రతీది మాత్రమే జరుగుతుంది. దైవ సంబంధము కానిది దేవుడు ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాడు, దేవుడు దాన్ని అడ్డగిస్తాడు, దేవుడు దాన్ని తృణీకరిస్తాడు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రాజు ఏం చేస్తున్నాడు? ఆ జ్ఞానులను పిలిపించి రహస్యముగా వాళ్ళతో మాట్లాడుతూ ఏమని అంటున్నాడు? మీరు ఆ యేసుక్రీస్తుని పూజిస్తారు కదా, మీరు మరలా వచ్చి నాకు చెప్పండి ఆయన అడ్రస్, ఆయన లొకేషన్, ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ వచ్చిన రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. మళ్ళీ చదవండి ఒకసారి. వారు రాజు మాట విని, ఆ జ్ఞానులు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. రైట్. ఈ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎలా వెళ్తున్నారు? ఆత్మనేత్రాలతోనా? ఎలా వెళ్తున్నారు? పైన నక్షత్రం ఏం చేస్తుంది? కలుస్తా పోకొచ్చు కలుస్తారు. ఎప్పుడు ఆకాశంలో కనిపిస్తాయి, ఇట్లా పోతా ఉంటుంది, సడన్గానే మాయమైపోతుంది. ఎంతమంది చూసినారు? అందరు చూసిరా? సాధారణంగా రైట్. వెళ్తా ఉంటుంది, ఎన్నో మాయమైపోతుంది. అది మాయం కాదు, అది యాక్చువల్గా కరిగిపోతుంది. దోస్ ఆర్ ద స్టోన్స్, రాక్స్ అవన్నీ కూడా రైట్. ఇక్కడ నక్షత్రం కూడా ఏం చేస్తున్నది? మూవింగ్ అవుతా ఉంది. వెళ్తూ వెళ్తూ ఏ ప్రాంతం దగ్గర ఆగింది? అది యేసుక్రీస్తు ప్రభు ఏ ఒక గృహంలో అయితే జన్మించాడో, యేసుక్రీస్తు ప్రభు ఏ స్థలంలోనైతే జన్మించాడో అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా అక్కడ ఆగేసి, ఆగిన వెంటనే వీళ్ళకి అర్థమైపోయింది అక్కడ జన్మించాడు. అక్కడికి వెళ్ళగానే ఏం చేస్తున్నారో చూద్దాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. సో ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి జ్ఞానులు రాగానే వెంటనే ఏం చేశారంట? సాగిలపడ్డారంట. ఏం చేశారు? సాగిలపడ్డారు. ఆయనను తర్వాత పూజించారు, తర్వాత కానుకలు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన మరి వారం రోజుల గడువులోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన ప్రాస్పారిటీలోకి వెళ్తున్నారు. అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభులో ఆ ప్రవచనాలు నెరవేర్పులోనికి వస్తా ఉన్నాయి. అయితే 12 వచ్చింది కదా. హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశములకు తిరిగి వెళ్ళిరి. ఎవరు వీళ్ళు? అటు చెప్పాలా? గట్టిగా చెప్పాలా? Those are the wisdom guys. They know how to listen the voice of the Lord. ఒక నక్షత్రమును చూసి ఇది యూదుల రాజని ఎలా పసిగట్టగలిగారండి వాళ్ళు బైబిల్ చదవలేదే, వాళ్ళు యూదా సంబంధమైన మత గ్రంథాన్ని చదవలేదు, కానీ ఎలా పసిగట్టగలిగారు? దట్స్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. మరి అలాంటి స్పిరిచువల్ కనెక్షన్తో గాడ్తో ఉన్నవాళ్ళు మరి యూదుల రాజు అయిన ఎవరైతే ఏరోదు ఉన్నారో ఆ ఏరోదు ఈ యేసుక్రీస్తు ప్రభుని ఆయన అనగా ఈ శిశువుని చంపాలనే ఉద్దేశంతో జ్ఞానులతో ఏమని అంటాడు? మీరు పూజించిన తర్వాత ఆ లొకేషన్ ఎక్కడనో మీరు మాకు వచ్చి చెప్పండి, మేము వెళ్ళి కూడా ఏం చేస్తాం? పూజిస్తాం. కానీ వెంటనే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని పూజించి మరి ఏరోదు యొద్దకు వెళ్ళి చెప్పుదామనుకున్న ఈ జ్ఞానులకు ఎవరు అడ్డుపడ్డారంట? 12 వచ్చిన తర్వాత ఏరోదు యొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళి. హల్లెలూయా, హల్లెలూయా. సో ద విజ్డమ్ గైస్, వాయిస్ మెన్,
దేవుని సంబంధమైన జ్ఞానులు హేరోదు యొద్దకు వెళ్ళకుండా ఎవరు అడ్డగించారంట? దేవుని యొక్క దూత. ఒకవేళ ఈ హేరోదు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఏం చేసేవాడు? చంపేవాడు. బట్ చచ్చిపోడు యేసుక్రీస్తు, అది మాత్రం ఫైనల్. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే రావా? వస్తాయి. 100% యేసుక్రీస్తు ప్రభును చంపలేడు, అది మాత్రం ట్రూ. కానీ సమస్యలు వాళ్ళ తల్లిదండ్రులకు వస్తే రావా? వస్తాయి. ఎందుకంటే ఆ శిశువును తీసుకొని వాళ్ళకు బంధువులు, చుట్టాలు, అక్కాచెల్లెలు, అన్నదమ్ములు ఎవ్వరు సపోర్ట్ లేదు. ఎందుకనంటే దోస్ ఆర్ ద లెజెండ్స్ ఆఫ్ ద హెవెన్. అలాంటి వారు కేవలము ఒంటరిగా నడుస్తూ, కుటుంబ పరంగా నడుస్తూ దేవుని పరిచర్య, దేవుని రాజ్యాన్ని, దేవుని చిత్తాన్ని కడుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. మరి అలాంటి టైంలో ఎవరు సాయం చేస్తారంటే మనుషులు కాదు, దేవుని దూతలు వాళ్ళకి సాయం చేస్తాయి. ఇప్పుడు అదే జ్ఞానులకు ఏమని సెలవిస్తున్నాయి? ఆ దూతలు ఏమని సెలవిస్తున్నాయి? ఎవరితో? ఆ జ్ఞానులతో మీరు హేరోదు యొద్దకు మీరు వెళ్ళకండి. దట్స్ ద ఫైనల్ ఇన్ఫర్మేషన్. వెంటనే వాళ్ళు ఏం చేశారు? వేరే మార్గం నుంచి వెళ్ళిపోయారు. నెక్స్ట్ వర్స్. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. ఇక్కడ దూత యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంది. మీరు హేరోదు యొద్దకు వెళ్ళకండి, అక్కడికి వెళ్ళకండి, ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి అంటే స్వప్నంలో, కలలో దేవుని దూత ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తావు. మీరు పడుకున్నప్పుడు మీ శత్రువు మీ దగ్గరకు వచ్చే వేళలో దేవుడు ముందు వస్తాడు, మీ శత్రువు తర్వాత వస్తాడు. అందుకే మీ శత్రువు మిమ్మల్ని ఏం చేయలేకపోతాడు. అర్థం చేసుకోండి. బిఫోర్ ఎనిమీస్ కమ్ ద లార్డ్ హస్ విజిటెడ్ ఆల్రెడీ. శత్రువులు రాకముందు ఎవరు నీ దగ్గర ఉంటారంట? దేవుని దూత నీ దగ్గర ఉంటారు. ఒకటి బాగా నమ్మండి, శత్రువులు వస్తున్నారు అన్నప్పుడే యూ హ్యావ్ టు బిలీవ్ దట్ ద లార్డ్ ఏంజెల్ ఇస్ విత్ మీ. దేవుని దూత నాతో ఆల్రెడీ. దట్స్ ఎ సైన్. హల్లెలూయా. సో వెంటనే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హేరోదుకి దేర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్స్ ఆర్ స్టార్టెడ్. హేరోదు యేసుక్రీస్తు ప్రభువును చంపాలని చూసిన హేరోదు ఏమైనా చూద్దాం. 19వ వచనం చదువు. ఆ జ్ఞానులు 19th వర్స్. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. గట్టిగా చదవాలి ఒకసారి. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. మరి ఎందుకు అప్పుడే చనిపోలేదంటే దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ 3-4 రోజులు ఏం చేశాడు దేవుడు అంటే చెప్పాలి, అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు టచ్ చేసే వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. నువ్వు రాజు అయి ఉండొచ్చే. ఈ భూలోకాలకు తర్వాత ఆకాశ మండలానికి, భూలోక కింద ఉన్న ప్రతి ఒక్క లోకాలకు రాజు అయిన అలాంటి రాజుని నువ్వు టచ్ చేస్తున్నావు చూడు. సరే, నో ప్రాబ్లం. 1 day 2 days I waited. The spirit of the Lord is waited for him to die. ఎప్పుడైతే 2-3 రోజులు అయిపోయినాయో వెంటనే ఏమైపోయాడు? Is died. నీ శత్రువుకి సమయం ఉన్నప్పుడు వాడు మారకపోతే వాని శవాన్ని నువ్వు చూడాల్సి వస్తుందండి. That's the fire of the spirits. Hallelujah. అంటే దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడా లేదా? ఇస్తా. నువ్వు కూడా అవకాశం. If that people are not going to get change, ఒకవేళ ఏ రోజు మారితే చనిపోకపోదు. ఏ రోజు మారలే కాబట్టి వెంటనే ఏమైపోయారంట. అందుకే అక్కడ క్లియర్గా వాక్యం తెలియపరుస్తుంది. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాడు. ఇశ్రాయేలు దేశానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏదైతే ఆ దేశానికి పోయాడో అప్పుడు ఇజ్రాయేలు దేశానికి విమోచన దినముగా అప్పుడు ప్రతిష్ఠించబడిందంట.
అంటే యేసుక్రీస్తు ప్రభు ఇజ్రాయేలు రాజుగా, ఇజ్రాయేలు ఒక శక్తివంతమైన ప్రధాన యాజకుడుగా ఎప్పుడైతే అక్కడ ప్రతిష్ఠించబడ్డాడో మిగతా రాజులు చనిపోయారంట. బికాస్ ఉంటే ఒకే రాజు ఉండాలి, ఒకే సూర్యుడు ఉండాలి, ఒకే తండ్రి ఉండాలి. నో కాంపిటీషన్స్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుతో కాంపిటీషన్ చేస్తే తండ్రి అయిన దేవుడు ఖచ్చితంగా ఊరుకోడు. గాడ్ విల్ కిల్ ఎనీవన్. అలాంటి శక్తివంతమైన యేసుక్రీస్తు ప్రభుని శిశువుగా ఉన్నప్పుడే అభిషేకాలు ఇన్ని విధాలుగా పనిచేస్తాయి. ఆయన పెద్దవాడైనప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి, అభిషేకం చేత నింపబడి, దేవుని శక్తి, దేవుని బలంతో, జ్ఞానంతో నింపబడినప్పుడు ఇంకా ఎలాంటి క్రియలు చేసేవాడు, ఇంకా ఎలాంటి అనాయింటింగ్ చేత అద్భుతాలు చేసేవాడు. దీన్ని బట్టి మీరు గమనిస్తే మీరు ధన్యులని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 22-23 చదువు. అయితే అర్కలాయో తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్లి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను. రైట్. వెంటనే ఇంకా వాళ్ళు ఆ రాజు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకో వాళ్ళలో ఇంకోరో రాజు అవుతారు. రాజు అయినా కూడా వాళ్ళని యేసు ప్రభుని ఏం చేయలేరు. ఎందుకంటే ఒకటి చనిపోయాడు ఆల్రెడీ. ఇంకొకవేళ ఈయన ఇప్పుడు ఎవరైతే మళ్ళీ నెక్స్ట్ రాజు అయ్యారో యేసుక్రీస్తు ప్రభుని మళ్ళీ ఏదైనా అంటే మనకు ఖచ్చితంగా ఆ వ్యక్తి కూడా చనిపోతాడు. అందుకే 23లో అంటున్నాడు, ఆయన ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉన్నాడు. అయితే రాజు ఎక్కడైతే ఉన్నాడో ఇప్పుడు చూడండి, యూ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ రెవల్యూషన్. ఏ రోజు రాజు ఏమో యేసు ప్రభును చంపాలని, ఎవరు చచ్చిపోయారు? ఏ రోజు చనిపోయాడు. ఆయన తర్వాత అలా కొడుకు రాజుగా అయ్యాడు. నెక్స్ట్ డే రాజు అయిన తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభును చంపలేడు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఆ వ్యక్తిని వాడుకోవడం స్టార్ట్ చేశాడు. ఎలా చెప్పగలుగుతున్నామనంటే ఇక్కడ లాస్ట్ వర్డ్స్ చూస్తే, ఆయన ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరిచి స్వప్నమందు దేవుని చేత ఒకసారి చదువు 22-23 చదవండి. 20-23. అయితే అర్కలాయో తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్లి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. ఇప్పుడు ప్రవక్త చెప్పిన లేఖనం ఏమవ్వాలా? నెరవేర్చబడాలి. నెరవేర్చబడాలంటే అవతలోడు ఉండాలా లేదా? ఉండాలి. అంటే అక్కడ రాజుని దేవుడు వాడుకున్నాడా లేదా? వాడుకున్నాడు. ఏ ప్రాంతంలో రాజు ఉండాలి, ఏ ప్రాంతంలో ఉండొద్దు, ఏ ప్రాంతంలో ఉంటే అక్కడ ప్రవచనం, లేఖనం నెరవేర్చబడతాయనేది క్లారిటీ పరిశుద్ధాత్మ దేవుడికి ఉంది. ఎప్పుడైతే ఏ రోజు రాజు చనిపోయాడో మిగతా రాజులందరినీ కూడా దేవుడు వాడుకుంటూ ఉన్నాడంట. ఆ రాజులకు అర్థం కావట్లేదు దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడని. ఆ రాజులకు అస్సలు అర్థం కావట్లేదు యేసుక్రీస్తే మమ్మల్ని వాడుకుంటున్నాడని. The spirit of Christ used all of the kings for the kingship to be get rewarded. యేసుక్రీస్తు ప్రభు అనే రాజు ఇంకా రాజులకు రాజుగా అవ్వడానికి ఆయన రాజులను వాడుకోవడం స్టార్ట్ చేశారు. అప్పటికి పెద్దవాడు అవ్వలేదు, అప్పటికి జ్ఞానంలో పరిపూర్ణం కాలేదు. బట్ ఆయన శరీరం చిన్నగా ఉన్నను ఆయన ఆత్మ బలమైనదిగా ఉంది. ఆయన శరీరము చిన్నదిగా ఉన్నను ఆయన మనస్సు బలమైనదిగా ఉంది. ఆయన మీద ఉన్న అనాయింటింగ్, ఆయన మీద ఉన్న శక్తి బలమైనదిగా ఉంది. కనుక అభిషేకం, ఆ శక్తి, ఆ దేవుని బలమే పనిచేయటం స్టార్ట్ చేస్తా ఉందంట. సో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ నీ కోసం దేవుని శక్తి పనిచేయబోతుందండి. నీ కోసం దేవుని అభిషేకం పనిచేయబోతుంది. హల్లెలూయా. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. సో యేసుక్రీస్తు ప్రభు ఆయన జన్మించినప్పుడు 2 గుంపులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆశపడ్డాయి. ఒకటో గుంపు ఏంటది? జ్ఞానులు వెళ్ళి ఏం చేయాలనుకున్నారు? యేసు ప్రభుని అనుకున్నారు కాబట్టి దేవుని ఆత్మ వాళ్ళను వచ్చేలాగా నక్షత్రము ద్వారా ఆ దారి చూపించబడి. ఇంకొక వ్యక్తి ఎవరు? ఇంకొక గుంపు ఎవరు? శత్రువులు. ఈ శత్రువులకు ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మరి నడిపించాడంటే, శత్రువులు మోసం చేయడం కోసం మంచి అనే ఆ ఆయుధాన్ని వాడారు. ఆ మంచి అనే ఆయుధం ఏ విధంగా పనిచేస్తుంది? మేము కూడా యేసు ప్రభును పూజించాలని అనుకుంటున్నాం.
మీరు అడ్రస్ చెప్తే మేము వచ్చి ఏం చేస్తాం? పూజిస్తాం. సేమ్ మాట. జ్ఞానులు ఏమని మాట్లాడుతున్నారో శత్రువులు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. కానీ శత్రువులు వేరు, జ్ఞానులు వేరు. సో మీ దగ్గరికి వచ్చినప్పుడు 2026 సంవత్సరం జ్ఞానులు మీ దగ్గరికి వస్తారు. వాళ్ళతో పాటు శత్రువులు రావాలనుకుంటారు. హల్లెలూయా. దానికి జ్ఞానులు సపోర్ట్ చేసే విధంగానే ఉంటారు. ప్రతి పరిస్థితి ఎవరు కాపాడతారంట? మనల్ని దేవుడే కాపాడతాడంట. స్వయంగా దూతొచ్చి జ్ఞానులకు చెప్పినంత వరకు ఆ జ్ఞానం వాళ్ళకి పనిచేయలేకపోతుంది. హల్లెలూయా. ఎంత గొప్ప జ్ఞానులైనప్పటికీ ఎవరొచ్చి చెప్పే వరకు జ్ఞానము వాళ్ళకి పనిచేయలేకపోతుంది. దేవుని యొక్క దూత ఆ జ్ఞానుల దగ్గరికి వచ్చి ఇది పరిస్థితి అని చెప్పేంత వరకు వాళ్ళకి అర్థం కావట్లేదు. టుడే I command the angels to visit you in the name of Jesus. దేవుని దూత మిమ్మల్ని దర్శించినట్లు ఆజ్ఞాపిస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది? If the angels visits you, no more protection needed from anything, any source. దేవుడు స్వయంగా కాపాడాలని అనుకుంటే దట్స్ డిఫరెంట్. అది వేరే రీతిగా మీరు రక్షించబడతారు. వేరే రీతిగా మీరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ శిశువుకి ఇబ్బంది అవుతుందని దూత వచ్చి చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఏం చేశారు? ఆ శిశువుని కాపాడటం కోసము వేరే స్థలానికి వెళ్ళారు. తప్పించారా లేదా? శిశువుని తప్పించారు. ఎవరు తప్పించారు? తల్లిదండ్రులు శిశువుని తప్పించడానికి ఎవరు తోడై ఉన్నారు? దేవుని దూత. ఈ దూత వచ్చి చెప్పకపోతే వాళ్ళు తప్పించినారా? లేదు. అంటే మీరు ఎంత జ్ఞానం ఉన్నా దేవుడు చెప్పేంత వరకే మీ జ్ఞానం పనిచేస్తుంది. హల్లెలూయా. నేను ఈ సలహా ఇచ్చా, నేను ఈ మాట ఇచ్చా, నేను ఈ విధంగా చెప్పా, ఒకటి మంచి జరిగిందని అంటే దేవుడు నీలో ఉండి మాట్లాడుతున్నాడని అర్థం. అది నీ తెలివి కాదు, నీ జ్ఞానం కాదు. ఎందుకంటే ఇక్కడ జ్ఞానులే ఎవరిని నమ్మారు? శత్రువుని నమ్మారు. ఫస్ట్ ఎవరిని నమ్మారు? శత్రువుని నమ్మారు. ఈయన కూడా యేసు ప్రభుని పూజిస్తాడంట, మేము వెళ్ళి లొకేషన్ చెప్తామని. మేము లేకపోతే మీ జ్ఞానం వేస్ట్ రా అని దూత వచ్చి అదే ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ హెవెన్ నుంచి వచ్చి ఆయనకు దయచేసి అక్కడికి వెళ్ళకు, మీరు ఇంకో ప్రదేశం నుంచి ఇంకో దారి నుంచి వెళ్ళమని దూత ఆజ్ఞాపించారు. అంటే మనకి ఎంత జ్ఞానం ఉన్నా దేవుని ఒక తోడు నీడ హెల్ప్ లేకపోతే మనం ఖచ్చితంగా మోసపోతామండి. ఈరోజు మీరు మోసపోవట్లేదు అని అంటే, కాపాడబడుతున్నారంటే మీ జ్ఞానం తెలివి కాదు. ఎవరి నుంచి వస్తుంది ఆ జ్ఞానం? దేవుని నుంచి వస్తుంది ఆ జ్ఞానం. దేవుని నుంచి వస్తుంది ఆ బోధ, ఆ వాక్యం, ఆ పరిశుద్ధాత్మ నడిపింపు దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి యూ పీపుల్ ఆర్ ప్రొటెక్టెడ్. సో ఎంతమంది అయితే కాపాడబడుతున్నారో అది మీ శక్తితో, మీ బలంతో కాదు. ఎవరి చేత కాపాడబడుతున్నాం? అందరం కూడా దేవుని చేత కాపాడబడుతున్నాం. ఎందుకు అనంటే మన విశ్వాసము సడలిపోకుండా, మన విశ్వాసము త్రొట్టిల్లపడకుండా, మన విశ్వాసము బలహీనపరచబడకుండా ఏ సమస్య, ఏ కష్టం, ఏ ఇబ్బంది కూడా మీ విశ్వాసాన్ని బలహీనపరచలేకపోతుంది. ఎందుకు అనంటే నీకు శక్తి ఉండటం కాదు, కానీ దేవుడే మీ విశ్వాసాన్ని కాపాడుతున్నాడు. దేవుడే మీ విశ్వాసాన్ని కాపాడుతున్నాడు. పరిశుద్ధాత్మ సంబంధమైన శక్తి చేత దేవుడే మీకు ఉన్న నమ్మకం, వాక్యం పైన ఏదుందో ఆ నమ్మకాన్ని కాపాడే దేవుడు. దేవుడు మిమ్మల్ని కన్నా ఎక్కువగా మీ విశ్వాసాన్ని కాపాడుతాడు. నేను మళ్ళీ చెప్తాను, దేవుడు మిమ్మల్ని కాపాడాలని కన్నా ఎక్కువగా దేన్ని కాపాడుతాడు? మీ విశ్వాసాన్ని. హల్లెలూయా. మిమ్మల్ని కాపాడితే మీ విశ్వాసం మీపై ఉంటుంది. అందుకే దేవుడు మిమ్మల్ని కన్నా ఎక్కువగా విశ్వాసాన్ని కాపాడుతాడు. ఎప్పుడైతే దేవుడు మీ విశ్వాసాన్ని కాపాడుతాడో మీ విశ్వాసం దేవునిపై ఉంటుంది. అండర్స్టాండ్ దోస్ రామ్స్ ఆఫ్ ది స్పిరిట్. హల్లెలూయా. సో దేవుని యొక్క దూత వచ్చి వాళ్ళకి చెప్పేంత వరకు ఆ జ్ఞానులు మోసపోయే అవకాశం ఉంది. సో ఈ రోజు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎన్ని విధాలమైన అభిషేకాలు మీపై ఉన్నా, దేవుని ఒక తోడు, దేవుని ఒక నీడ మనందరికీ అవసరమే. గనుక రానున్న రోజుల్లో ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు తన దూతలను మన దగ్గరికి పంపించి మనల్ని భద్రపరచునుగాక, మమ్మల్ని కాపాడునుగాక.
In the name of Jesus. Hallelujah. Hallelujah. ఎంతమందికి అర్థమవుతుంది? నేను ప్రార్థిస్తున్నాను కాబట్టి నేను బాగున్నాను అన్న ప్రతి ఒక్కరు పాపంలో పడ్డారు. ఉపవాసంలో ఉన్నాను కాబట్టి నాకు దేవుడు మంచి కార్యాలు చేస్తున్నాడు అన్న ప్రతి ఒక్కడు తప్పులో చిక్కబడి ఉన్నాడు. ఎందుకు? వాళ్ళ విశ్వాసం వాళ్ళు చేసే క్రియల మీద వాళ్ళు పెట్టారు. మన విశ్వాసం ఎవరి పైన పెట్టాలి? దేవుని పైన పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ నమ్మకం నా నమ్మకం ఎవరి మీద పెడతాం? దేవుని పై పెట్ట. అలాగని ప్రార్థన చేయకండి అని అంటున్నానా? లేదు. ప్రేయర్ హ్యాస్ టు బి డన్. ఉపవాసం చేయాలి, ప్రార్థనలు చేయాలి, దేవుని స్తుతించాలి, మంచి కార్యాలు చేయాలి, ఫలభరితమైన కార్యాలు చేస్తూ ముందుకెళ్తూ ఉండాలి. కానీ నీ విశ్వాసం దానిపై కాదు. ఎవరిపై? యేసుక్రీస్తు చేసిన త్యాగంపై, యేసుక్రీస్తు యొక్క ఫలంపై మీ విశ్వాసం ఉన్నప్పుడే మీరు బలంగా కాపాడబడతారు. హల్లెలూయా. You people are protected when you believe the Lord. ఆ విధమైన విశ్వాసం మీకు కలుగును గాక. In the name of Jesus. ఒకసారి చప్పట్లు కొడదాం. నేను మైపరిచిగా. Thank you Jesus. హల్లెలూయా. ఎంతమందికి ఈ వాక్యం అర్థమైంది? అందరికి అర్థమైందా? సో 2026లో 2 గ్రూపులు వస్తాయి మీ వద్దకి. ఏవే గ్రూప్స్ అవి? జ్ఞానులు, శత్రువు. నాకు మీ నక్షత్రాన్ని చూసే వాళ్ళు శత్రువులు కాదు. మీ శత్రువులు ఏం చూస్తారంటే మిమ్మల్ని చూస్తారు. జ్ఞానులు మీ నక్షత్రాన్ని చూస్తారు. నక్షత్రం అనేది అంటే మీ ఫేమ్, మీ షైనీ మూమెంట్స్, మీ యొక్క పొజిషన్. అందుకే యేసుక్రీస్తు బిడ్డలముగా మనం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ఏ రీతిగా చూడాలంటే వారిలో దేవుడు ఏం పెట్టాడో దానిని బట్టి వాళ్ళని చూడాలి. వారు చేసే క్రియలను బట్టి వారిని చూస్తే మనం మోసపోయినట్టు. అందరికి అర్థమవుతుందా? సో ఈ రీతిగా ఆలోచిస్తూ పరిశుద్ధాత్మ నేత్రాలతో చూసే ప్రతి ఒక్కరు కూడా జ్ఞానులుగా దేవుని దృష్టిలో ప్రతిష్ఠించబడతారు. సో ఈ వర్సెస్ని బట్టి ఇప్పుడు కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. 2025 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడిందా లేదా? ఇంకెవరినైనా కాపాడలేదా? చెప్పండి. కాపాడిందా లేదా? హాస్పిటల్కి వచ్చారా లేదా? వచ్చామా లేదా? వచ్చి సమాధి దగ్గరికి వెళ్ళొచ్చు. ఎంతో మంది చనిపోయిన వాళ్ళని చూసి వచ్చా. వాళ్ళని చూసినప్పుడల్లా కొన్నిసార్లు భయం పుట్టుకుని వస్తుంది. నేను కూడా చచ్చిపోతానేమో. అనారోగ్యం మిమ్మల్ని భయపెట్టిస్తుంది. బాధ వేదన మిమ్మల్ని భయపెట్టిస్తుంది. కష్టం మిమ్మల్ని చంపేసేలాగా ప్రేరేపిస్తుంది. అవన్నిటిని జయించి డిసెంబర్లో పడ్డారంట. మీరు ఎప్పుడు స్టార్ట్ అయినవి? డిసెంబర్లో కాదు, జనవరి నుంచి స్టార్ట్ అయ్యాయి. అవన్నీ జయించి ఎక్కడ పడ్డారు? డిసెంబర్. అయితే సమస్యలన్నీ కూడా తట్టుకొని తాలుకొని, అరే నాకు ప్రాబ్లమ్స్ వచ్చినా నాకు ప్రాబ్లం కాదు, నేను దేవుళ్ళో వాడబడుతున్నానా లేదా అనేది వారికి సమస్యగా ఎంచుకొని ఎప్పుడైతే వాళ్ళు ముందుకెళ్తూ ఎటువంటి పాపమును అంటించుకోకుండా, ఎటువంటి చెత్త వాళ్ళ మీద రాకుండా, దేవుని పరిశుద్ధతతో పవిత్రతతో దేవుని యొక్క రక్త ప్రోక్షణ చేత వాళ్ళు ముందుకు వెళ్ళి ఎప్పుడైతే సేవ పరిచర్యలో ముందుకెళ్తున్నారో ఆ గుంపు ఒకటి ఉంటుంది. ఇంకో గుంపు ఏంటంటే డిప్రెషన్ అనగానే బాయ్స్కి అయితే గుర్తొస్తుంది. ఇక స్త్రీలకు ఏం గుర్తొస్తుంది నాకు తెలియదు. ఏం గుర్తొస్తుంది? అబ్బాయిలకైతే డిప్రెషన్ బాగా అయిన తర్వాత, లేకపోతే ఈ కష్టం ఎందుకు పోవట్లేదు, ఈ బాధ ఎందుకు పోవట్లేదు, ఈ వేదన ఎందుకు పోవట్లేదు అన్నప్పుడల్లా వాడు తాగుడికి బానిస అవుతాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క పాపానికి బానిస అవుతూ ఉంటాడు. అంటే సమస్యలు రాగానే, కష్టాలు రాగానే, ఇంకేదైనా రోగాలు రాగానే, ఏదైనా ప్రాబ్లమ్స్ మనల్ని ఎప్పుడైతే వెంటాడుతాయో వాటిని తట్టుకోలేక పాపం చేసేవారు ఒక గుంపు. ఇంకో గుంపు ఏంటి? తట్టుకొని వాటిని చెయ్యకుండా, అలాంటి చెత్త పనులు చేయకుండా దేవుని వైపు చూస్తూ నడిచే ఒక గుంపు ఒకటి. ఈ 2 గుంపులు మన ఎదుట దేవుడు పెట్టాడు. ఇప్పుడు 2026లో ఏ గుంపు ఆశీర్వదించబడుతుందో లెట్ us see the Lord's glory. సో 2 గుంపులో ఏ రోజు ఒక గుంపుగా ఎలా ఉన్నాడో, జ్ఞానులు ఒక గుంపుగా ఎలా ఉన్నాడో 2025 సంవత్సరంలో మనకు కూడా 2 గుంపులుగా విడదీసి దేవుడు బయలుపరుస్తున్నాడు. మరెవరైతే నిలబడ్డారు మీ రాత మారబోతుందండి. నేను గమనిస్తున్నాను. Your life is going to get changed.
హల్లెలూయా. బికాస్ వి రెసిస్ట్ ద పవర్ ఆఫ్ ది సిన్. ఈ లోకంలో జరిగే ప్రతి క్రియను మనం ఎదుర్కొనేటట్టుగా మనం ప్రిపేర్ అయ్యాం. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని నమ్మాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్థిరంగా ఉండాలి. గాలికి కొట్టుకునే పోయే పొట్టు వలె ఉండకుండా మీ విశ్వాసం స్థిరంగా ఉన్నట్లు, కష్టం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు నవ్వుతూ ముందుకెళ్తూ, నీ హృదయంలో భారము లేకుండా దేవుని భారమే పెట్టుకొని మీరు ముందుకెళ్తారు. చూసారా, మీ టైం వస్తే పక్షిరాజు ఏ స్థాయిలో ఉంటుందో అంత స్థాయి మీరు ఖచ్చితంగా వెళ్తారు. అప్పుడు మీ బంధువులు, మీ చుట్టాలు మీపై నింద వేయాలన్నా, మీ శత్రువులుగా వాళ్ళు ఒకవేళ ఉన్నప్పటికీ వారికి అప్పటి నుంచి మీ శత్రువులు కారండి. అలాగని వాళ్ళు మిత్రులు అవుతారని నేను చెప్పట్లేదు. యేసుక్రీస్తు ప్రభుకు సాధారణమైన వాడు శత్రువు అవుతే వాడు శత్రువు కాదు. యేసుక్రీస్తు ప్రభుకు శత్రువు ఉండాలంటే ఎవరై ఉండాలి? రాజై ఉండాలి. దట్స్ ద పవర్ ఆఫ్ ది ఎనిమీస్. అంటే మన శత్రువును బట్టి మన పొజిషన్ ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకే కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, మీ శత్రువులు ఒక పొజిషన్ పెరగాలని. ఎవరి పొజిషన్ పెరగాల? మీ శత్రువులు మార్చబడాలి. అంటే ఎవరైతే పాత శత్రువులు ఉన్నారో వారి మీదట మీ శత్రువులు కాదు. ఎందుకంటే మీ పొజిషన్ మారబోతుందండి. యువర్ పొజిషన్స్ ఆర్ గోయింగ్ టు గెట్ చేంజ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుకి శత్రువులు ఎవరు? అంత స్థాయి శత్రువు ఉన్నాడంటే ఈయన కూడా ఏ స్థాయి ఉండో? రాజులకు రాజు స్థాయి ఉన్నాడు కాబట్టి శత్రువు రాజు. హల్లెలూయా. సో మనకు శత్రువులు ఉండరని కాదు. శత్రువు ఏం చేస్తాడంటే మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయన ఉన్నాడు కాబట్టి మీరు హెచ్చింపులోనికి వెళ్ళడానికి ఆయన సహాయపడతాడు. ఎవరు? ఆయన ఎవరు? యేసు కాదు, శత్రువు. ఎనిమీస్ ఆర్ రెడీ ఫర్ యూ టు గో అప్ అండ్ అప్ అండ్ అప్. ఆ విధమైన అభిషేకం 2026లో ఈ రోజు నుంచి మిమ్మల్ని సిద్ధపరుస్తారండి. And now the anointing will prepare you. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? 2025 ఇయర్ మనం December 31, 2024లోనే చెప్పాం. ఈ సంవత్సరం ఏమేమవుతుందో మొత్తం లైన్ టు లైన్ చెప్పింది ఎలా ఉందో పర్ఫెక్ట్గా దేవుడు దాన్ని జరిగించాడు. లోకమంతా ఏమైపోయింది? వైలెన్స్. ఆ లోకంలో వైలెన్స్ వచ్చినప్పుడు కొంతమంది దేవుని బిడ్డలు కూడా ప్రాబ్లమ్స్లో పడ్డారు, సమస్యల్లో పడ్డారు, కష్టాల్లో పడ్డారు. దేవుడు ప్యూరిఫై లోకాన్ని చేద్దామనే ప్రాసెస్లో కూడా దేవుడు ఇంకేదాన్ని ప్యూరిఫై చేశాడు? సంఘాన్ని కూడా ప్యూరిఫికేషన్ చేశాడు. గొర్రెలను మేకలను దేవుడు వేరు చేశాడు. హల్లెలూయా. మేకలు ఏం చేస్తాయి? ఏది అడ్డొస్తే అది తినేస్తాయి. గొర్రెలు నో ఒకే ఫుడ్. అంటే మేకలు అంటే ఏ దేవుడైతే అన్ని, లేకపోతే ప్రతిదీ కూడా నమ్ముతూ ఉంటారు. అదే గొర్రెనైతే ఒకే దాన్ని నమ్ముతారు. రైట్? గొర్రెల కాపరిని మాత్రమే నమ్ముతారు. ఎవడు అడ్డొచ్చినా వాడిని నమ్మదు. అంత ట్రస్టబుల్ క్యారెక్టర్ దాంట్లో ఉంది. మనకు ఆ క్యారెక్టర్ ఉంటే we are become sheep. That mean ఆ గొర్రెను ఖచ్చితంగా ఎవరిని నమ్మాలి అనే విధానం చూస్తే ఆ కాపరిని నమ్మటానికి ఆసక్తి ఉంటుంది. సో ఈ ఒక విషయంలో మనం మేకలంగా ఉన్నామా, గొర్రె పిల్లలంగా ఉన్నామా, అది ఎప్పుడు తెలుస్తుంది? 2026లో తెలుస్తుంది. సో ఆర్ యు రెడీ ఫర్ 2026? ఎంతమంది రెడీ? వచ్చే సంవత్సరంలో వెళ్ళడానికి రెడీ ఉన్నారా? లేదా వద్దు ఈ సంవత్సరంలోనే ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయి? లేవు. ఎవరికి ఒకరు ఉన్నాయా? ఒకరు అనిపిస్తుందా 2026 చూస్తున్నో చూడను అని? ఎవరికైనా అనిపిస్తే కానీ యేసు నామములో వెళ్ళిపోనుగా, అది పుట్టిపోనుగా. హల్లెలూయా. ఏమో సమస్యలు తట్టుకోలేకపోతున్నాను, కష్టాలు తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోతానేమో, 2026 చూస్తున్నో చూడను, 26 చూస్తానో చూడను అనే ఆ సమస్యలో ఇరిగిపోయి, ఆ ప్రాబ్లమ్స్లో ఇరిగిపోయి ఆలోచనలు కలిగి ఉంటే నో ప్రాబ్లం. మీరు ఇక్కడికి వచ్చారు కదా, ప్రవచనం తీసుకొని పోండి. 2026 ఈస్ యువర్ ఇయర్. అది మీ సంవత్సరముగా దేవుడు ఇప్పుడే నిర్ణయిస్తున్నాడండి. దిస్ ఇస్ ద మంత్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఫర్ యువర్ పవర్. హల్లెలూయా. హల్లెలూయా. సో మరి మీ శత్రువులు ఎవరు? పక్క వారితో చెప్పండి, మీ శత్రువులు ఎవరైనా ఉన్నారు? అన్నారా? మీ శత్రువులు ఎవరు? పక్కింటోలా, ఈ పక్కింటోలా,
హల్లెలూయా. మన కింది స్థాయిలో ఉన్న వారంతా శత్రువులు కాదండి. ఆర్థికంగా కింది స్థాయిలో ఉన్నవారు ఆర్థికపరమైన శత్రువులు కాదు. నీకు నెలకు ₹1,00,000 జీతం వస్తే నీ శత్రువు కూడా అదే పరిమితిలో జీతం వస్తుంది. దోస్ ఆర్ ఎనీమీస్. కానీ సాతాను మిమ్మల్ని మోసం చేసి, మిమ్మల్ని తిట్టినోడు శత్రువు, మిమ్మల్ని హేళన చేసినోడు శత్రువు, మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళు శత్రువులని, తర్వాత మీపై నిందలు వేసే వాళ్ళు శత్రువులని. యేసుక్రీస్తు ప్రభును రాజే చంపాలనుకున్నాడు, మిగతా వాళ్ళు కూడా చంపాలనుకున్నారు. మిగతా వాళ్ళని కూడా చంపాలనుకున్నా రాజుతో పాటు. కానీ వాళ్ళు బైబిల్లో లిఖితపూర్వకంగా రాయబడలేదు, ఎందుకంటే వాళ్ళు శత్రువులు కాదు. బికాస్ ద హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ జీసస్ ఇస్ ద కింగ్షిప్. అలాంటి స్థాయి కలిగిన వాడికి అలాంటి శత్రువులే ఉండాలి. మరి మీ శత్రువులు ఎవరు? ఒకవేళ మీ శత్రువులు మీ ఊర్లోనే ఉంటే కనుక మీ స్థాయి ఊరికి పరిమితమైంది. హల్లెలూయా. మీ శత్రువులు మీ ప్రాంతంలోనే ఉంటే కనుక మీరు దేనికి పరిమితమయ్యారు? ప్రాంతానికి పరిమితమయ్యారు. ఒకవేళ మీ శత్రువులు మీ బంధువులై ఉంటే కనుక, మీ ఒక చుట్టాల దాంట్లోనే ఉంటే కనుక, నీ బ్రతుకు నీ జీవితం దేనికి పరిమితం అవుతుంది? బంధువులకే పరిమితమైంది. అపరిమితమైన జీవితం దేవుడు కొత్తదనంతో మీకు దయచేయబోతున్నాడండి. That's the level of your spirit. హల్లెలూయా. హల్లెలూయా. ప్రాంతం నిన్ను పరిమితం చేయొద్దు. ఈ లోకమే నిన్ను పరిమితం చేయొద్దు. హల్లెలూయా. ఒక జాతి నిన్ను పరిమితం చేయొద్దు. ఒక రకమైన ప్రాంతం నిన్ను పరిమితం చేయొద్దు. యు ఆర్ నాట్ లిమిటెడ్. హల్లెలూయా. బంధువులలో నువ్వు పరిమితం చేయబడొద్దు. నీ చుట్టాల్లో నువ్వు పరిమితం చేయబడొద్దు. నీ కుటుంబంలో నువ్వు పరిమితం చేయబడొద్దు. లిమిటెడ్గా ఉండొద్దు. ఎప్పుడైతే లిమిటెడ్గా ఉంటావో ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడలేకపోతారు. ఎప్పుడు ఆశీర్వదించబడతారు? ఆ లిమిటేషన్స్ ఏవైతే ఉంటాయో అవి బ్రేక్ చేయాలి. హల్లెలూయా. లోపల ఎవరైనా మన వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు, చేసుకున్నప్పుడు తలుపు వేసుకుంటాడు, వేసుకుంటాడు. కొన్ని డోర్స్ ఎలా ఉంటాయంటే లాక్ వేసి ఉంటాయి, కీస్ ఉంటాయి. అంటే మన ఈ డోర్స్ కావు, సిటీస్లో ఉంటాయి పెద్ద పెద్ద బంగ్లాలో మంచి డోర్స్, లాక్ కీస్తో లాక్ వేస్తేనే అది లాక్ అవుతుంది. అట్లాంటివి కూడా ఉంటాయి బెడ్రూమ్స్. సో ఇప్పుడు లోపడున్న స్త్రీనో పురుషుడో సూసైడ్ కోసం ప్రిపేర్ అయ్యి ఉరి పెట్టుకున్న ప్రయత్నంలో వాడు లాక్ వేసుకొని లోపడంగా పెట్టుకుంటూ ఉంటాడు. నీ దగ్గర లాక్ కీ ఉండదు. నువ్వేం చేస్తావు? లోపడున్న కీ అడుగుతావా? ఏం చేస్తావు? ఇంకో కీ కోసం వెతుకుతూ ఉంటావా? హల్లెలూయా. సమస్యలు కొన్నిసార్లు పరిష్కారం ఉండదండి, బ్రేక్ చేయాల్సిందే. దెర్ ఇస్ సమ్ టైమ్ ఆన్సర్స్ ఉన్నాయి, సొల్యూషన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు పరిష్కారం అస్సలు దొరకదు. కొన్ని బాండేజెస్కి, కొన్ని బంధకాలకి పరిష్కారము దొరకదు. అది మీకు కూడా తెలుసు. బట్ దేవుడు స్టిల్, దేవుని కృప మీకు ఇస్తున్నాడు, బలం ఇస్తున్నాడు. బలం ఇచ్చేది లాక్ తీయడానికి కాదు, బ్రేక్ చేయడానికి. స్ట్రెంగ్త్ ఈజ్ ఓన్లీ నీడెడ్ టు బ్రేక్ ఇట్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ డోర్ తీయడానికి దేవుడు కీస్ ఇవ్వట్లేదు, ఏమి ఇస్తున్నాడు? బలం ఇచ్చినప్పటికీ మన వాళ్ళు ఏం వెతుకుతారు? హల్లెలూయా. సో యు ఆర్ స్ట్రెంగ్థెన్డ్ బై ద స్పిరిట్ టు బ్రేక్ ఎవ్రీ లిమిటేషన్స్. ప్రతి పరిమితి ఏదైతే నీ ముందు అలాగనే ఉందో, ఈరోజు దానికి సొల్యూషన్స్ లేకపోవచ్చు, బట్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తావో ప్రతి ఒక్క మహిమ ఏదైతే ఆ రూమ్ లో ఉంటుందో నువ్వు దాంట్లోకి వెళ్ళడానికి దేవుడు నీకు బలం ఇచ్చును గాక. Give the big claps to Jesus Christ. Hallelujah. అర్థమవుతుందా? సో ఓడ్చుకోండి. ఎన్ని డేస్ ఉన్నాయి? 2026 ఇవాళ డేట్ ఎంత? 10 రోజులు. 3 రోజులు 10 రోజులలో 3 days ఏంటి? ఫాస్టింగ్. అందరూ రండి. ఓకే, నా ఫాస్టింగ్స్లో రాకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు చెప్పిన ప్రవచనం వాగ్దానాలు ఏవైతే ఉంటాయో ఆ టైంలో మీరు రిసీవ్ చేసుకునే టైం అది. దేవుడు పక్కన వెళ్ళాలి. మామూలుగా కొన్ని ప్యారబుల్స్ వస్తే విత్తే సమయంలోనే ఫలంకి వస్తామా? చెప్పండి.
విత్తే సమయం ఒక సమయం అయితే ఫలం కోసే సమయం ఒక సమయం, దాన్ని తినే సమయం ఒక సమయం. ఈరోజు విత్తనం అనేది యేసుక్రీస్తు ఒక వాక్యము ద్వారా మనందరిలో నాటబడింది. కానీ దానికి ఒక రోజు ఫలం అనేది వస్తుంది. ఆ ఫలం వచ్చే రోజులు ఏంటివి? ఫాస్టింగ్స్. ఆ రోజులు రాకపోతే కనుక మీరు ఫలాలు పోయారు, అవి మురిగిపోయి అట్లనే ఉండిపోతాయి. అర్థమవుతుందా? ప్రిపేర్ అవ్వండి. 28, 29, 30 ఆర్ఎల్స్ 29, 30, 31 బాప్తిజాలు ఉంటాయి. కాబట్టి ఈ 3 days మీరు ఫాస్టింగ్స్లో ఉండేలాగా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఆర్ఎల్స్ మా ఉద్యోగాలకి లీవ్స్ లేవు, రావట్లేదు అని అంటే ప్రార్థన చేయండి. మీ రాజులకు రాజు అయిన దేవుడే ఉంటే ఎవడు ఇంకేం రాజు? ఎవడేం చేస్తారు? నో బాస్ ఈజ్ బిఫోర్ యూ వెన్ యూ బిలీవ్ జీసస్ ఈజ్ యువర్ బాస్. యేసుక్రీస్తునే నా రాజు అనుకుంటే ఏ రాజు మిమ్మల్ని ఏం చేయలేదు. దట్స్ ఫెయిత్. అదంతా కూడా ఫెయిత్ మూమెంట్స్తో సరిపడబడిన వాక్యం. మరి ఎంతమంది వస్తారు? చెల్లెబడతారు. ఇప్పుడు అందరూ చూపడతారు. ఏదో అందరూ వస్తారా? ఎక్కడికి వస్తారు? ఫాస్టింగ్ ప్రేయర్స్. ఎందుకు అని అంటే ఈ సంవత్సరంలో మనకి ఫాస్టింగ్ ప్రేయర్స్ జరిగాయా? ఎక్కువ జరగదు. బాగా నలిపాడు సంఘాన్ని, బాగా క్రష్ చేశాడు. కొంతమంది కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్లో క్రష్ అయితే సంఘముగా చాలా మంది కాదు, కొద్దిమంది కాదు, అందరు ఏమైపోయారు? క్రష్ అయ్యారు. ఆఖరికి నన్ను కూడా దేవుడు బాగా క్రష్ చేశాడు. ఎన్ని నెలలు పెత్తుల గ్రామంలో? 7 months. ఆ ఎండాకాలం, ఆ రేకుల ఆ ఎండకి మనోళ్ళైతే ఎండకే కూర్చు. దీనిని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే విశ్వాసం మాత్రం కోల్పోలేదండి. దానికి ఫలం ఖచ్చితంగా చూస్తాం. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ ఫలం చూస్తాం. సో దేవుడు ఒక విషయంలో మనల్ని బాగా నలిపాడు, బాగా క్రష్ చేశాడంటే దానికి సంబంధమైన మహిమ ఖచ్చితంగా ముందు ఉంది. హల్లెలూయా. There is a glory before you. ఆ మహిమను పొందడానికి ఫాస్టింగ్ ప్రేయర్స్, దట్స్ ద డోర్. మరి ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్లో కొంతమందికి దేవుడు తాళం చెవులు ఇస్తాడు, కొంతమందికి దేవుడు బలం ఇస్తాడు. బలం ఇచ్చేవాడు తాళం చేయని ట్రై చేయక, తాళం చేయి ఇచ్చిన వాడిని, తాళం చేయి తీసుకున్నవాడు బలంతో ట్రై చేయక. హల్లెలూయా. మరి ఎవరెవరికి ఏ విధమైన వరాలు ఇస్తాడో అవన్నీ మీరు జ్ఞానయుక్తముగా మీలో ఫలించునుగా. Give the claps to Lord Jesus. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది వాక్యం? అందరికి అర్థమైందా? రైట్. సో ప్రేయర్ రిక్వెస్ట్. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, మరి పోయిన వారంలో సెమీ క్రిస్మస్ జరిగింది, దేవుని మహిమకరంగానే జరిగింది. సో ఎవ్రీథింగ్ గ్లోరీ గోస్ టు జీసస్ క్రైస్ట్. మరి మధ్యలో కాదు, అయిపోయిన తర్వాత మరి ఒక 10-15 మంది 20 మంది వరకు వచ్చి మరంతా డిస్టర్బ్ చేసేసారు. మరి పెద్ద గొడవలాగా క్రియేట్ అయిపోయి ప్రాబ్లం అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది. సో నేను నమ్మేది ఏంటంటే వాళ్ళు మన శత్రువులు కాదు. అది నమ్మండి ఫస్ట్. సాతాను మనల్ని మోసం చేసేది అది. వాళ్ళ మన శత్రు. నో, వాళ్ళకి ఆ స్థాయి లేదండి. వాళ్ళకి ఆ స్థాయి లేదు. దట్స్ నో పొజిషన్ ఫర్ దెమ్. హల్లెలూయా. అది నమ్మండి ఫస్ట్. ఎప్పుడైతే అది నమ్ముతావో దేవుడు అంట సంతోషిస్తాడంట. తీరన్నావు నా బిడ్డమంటే అనిపించుకుంటున్నామని. అంతేగాని ప్రతోడి శత్రువు అనుకుంటే వాట్ ఈస్ యూ, అది కాదు. 20 మంది వచ్చి మరి మన స్త్రీలను లేకపోతే మన వాళ్ళతో గొడవ పడి ఇంకా లాస్ట్కి ఏం చేశానంటే నా మీద ప్లాన్ చేశాను. ఇంకా మన వాళ్ళు దూతల్లాగా రెడీ ఉన్నారు. సో పైనుంచి దేవుడైతే దూతలను పంపాలి, కానీ కింద ఉన్న వాళ్ళనే దూతల్లాగా మార్చుకున్నారు. సో కర్రలు పట్టుకొని రాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నారు. నా కారుపై ఇసిరి లేకపోతే ఇంకేదన్నా చంపుదామనో కొడతామనో రెడీగా ఉన్నారు. ఇంకా మన వాళ్ళు పోలీస్ వాళ్ళంతా కూడా బందోబస్తు ఇచ్చి మరి నన్ను బయటికి పంపించా. అంటే అవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఒకటి నమ్మేది ఏంటంటే, అరే వాళ్ళరా మన శత్రువులను నమ్ముతాం. అది నమ్మకండి ఫస్ట్. ఎందుకనంటే నీ స్థాయి తగ్గిపోతుందండి. నా బాధ అది. సాతాను కూడా నమ్మాలి నీ స్థాయి ఇది కాదని. అంతగా నువ్వు నిన్ను ఫస్ట్ నీ మనసులో అది నమ్మాలి. ఇప్పుడు చెప్పండి, వాళ్ళంతా మన శత్రువులే అంటారా? అట్లని మిత్రులా?
అపోస్తుడైన పౌలు అంటాడు కదా, పాపంతో నాకు ఏ సంబంధము, పాపం నా శత్రువు అన్నాడు, అలాగని పాపం నా మిత్రువు అన్నాడు. ఏమని అంటాడు? పాపంతో నాకు ఏ సంబంధం, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అగ్రిమెంట్ విత్ సిన్. అట్లాగా ఆ ప్రజలతో కూడా నీకు నాకు ఏ సంబంధము, ఆర్ఎల్స్ మనకి వాళ్ళకి ఏ సంబంధము లేదు. చెప్పండి, శత్రువులు అవ్వాలి. ఇక్కడ కూడా మన మీద ప్లాన్ వేశారు. ఐ నో దట్. ఇప్పుడు ఆచారం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చిత్త ప్రకారంగా శత్రువులు ఎవరో మళ్ళీ చెప్తున్నాయి. దేవుడి చిత్తానుసారమైన శత్రువులు ఉండరు, కానీ దేవుడు వాళ్ళని బయలుపరచాడు. ఫస్ట్ వాళ్ళు బయలుపరచబడక మునుపు సాతాను నటిస్తుంది. సాతాను అబద్ధమైన వ్యక్తులను చూపించి ఇదిగో వీళ్ళు మీ శత్రువులని చూపిస్తుంది. ఎప్పుడైతే మనం వాళ్ళని శత్రువులను నమ్ముతామో మన స్థాయి ఎక్కడో ఉంటుంది సరే, అది టన్ను అని పడిపోతుంది అంట. అప్పుడు దేవుని చిత్తానుసారమైన శత్రువులు మనకు పరిచయం కాదు. నీ పొజిషన్ కమ్స్ డౌన్. అందుకే బై ద స్పిరిట్ ఆఫ్ ద నాలెడ్జ్, దేవుని జ్ఞానంతో ఇదందరికీ మీకు బయలుపరుస్తున్నానండి. ఇంకా ఎవరైనా అలాంటి వాళ్ళు మన సంఘానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి వచ్చిన, దోస్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్. అసలైన యుద్ధ శూరులు, శత్రువులు ముందు వస్తారు, వెయిట్ చేయండి. అలాంటి వాళ్ళు మనవాళ్ళు, మన శత్రువులు, నా శత్రువు. ఒకసారి అనండి, రైట్ వాళ్ళు. బికాస్ నీ పొజిషన్ దేవునిలో, అది ఈ లోకంలో కూడా యేసుక్రీస్తు నామంలో అంత స్థాయి కలిగిన పొజిషన్ మీకే దేవుడు అది కలుగజేస్తున్నాడండి. 2026లో మరి అలాంటి స్థాయిని మీరు కాపాడుకునేటట్టుగా ఎవరిని శత్రువులు పిలవకుండా దేవుని యొక్క ఆజ్ఞలో, దేవుని యొక్క అప్పగించే విధానంలో ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళు మాత్రమే శత్రువులుగా మీరు నమ్మునట్లు మీ మనస్సుకు దేవుని కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమైనా? సో ప్రార్థించండి. యాక్చువల్గా వాళ్ళు మనల్ని ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళు మన శత్రువులు కాదు. సో ఎందుకు ప్రార్థించనమంటానంటే వాళ్ళకి ఏదో కావాలనో, వాళ్ళకి అది కావాలి ఇది కావాలని కాదు. డిస్టర్బెన్సెస్ రావద్దు. ఫస్ట్ డిస్టర్బెన్సెస్ వస్తే ఎలాంటి డిస్టర్బెన్సెస్ రావాలి? అసలైన శత్రువే రావాలి. ఈ డూప్లికేట్ శత్రువులు వద్దు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ వాయిస్. అలాంటి వాళ్ళు వస్తేనే నాకు సంతోషం వస్తుంది. ఇట్లాంటి డూప్లికేట్ పీపుల్ వద్దు. సో దానికోసం మనం ప్రార్థన చేద్దాం. ఎలా ఇప్పుడు మీ మైండ్ మారింది అనుకుంటున్నా. ఇప్పుడు ప్రేయర్ ఎట్లా చేయాలి వాళ్ళ కోసం? తండ్రి, ఈ డూప్లికేట్ శత్రువులు మాకొద్దు. చేయండి ఒకసారి, చేయండి. తండ్రి, ఈ డూప్లికేట్ శత్రువులు మాకు వద్దు. రియల్ శత్రువులు మాత్రమే మేము ఎదుర్కోవాలి. ఆమేన్. ఫినిష్. Those are not our enemies. Give the claps to the Lord for His wisdom. Hallelujah. అర్థమవుతుందా? అది నీ స్థాయి. నీ స్థాయిని మర్చిపోయిన రోజే పనికి రానోడు కూడా మీ శత్రువు అవుతాడు. అడుక్కున్నటోడు కూడా మీ శత్రువు అవుతాడు. పని బాట లేనోడు బయట తిరిగి చూసిన వాళ్ళంతా మీ శత్రువులే అవుతారు. ఎందుకు తెలుసా? అది కూడా మన స్థాయి. హల్లెలూయా. యూ హ్యావ్ టు వర్క్ ఇన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద మీకు పని ఉందా లేదా అని? ఉందా లేదా? ఉంది అన్న వాళ్ళు చెప్పాలి కొట్టండి సార్. ఎస్, యూ హ్యావ్ వర్క్ ఆన్ ది ఎర్త్. హల్లెలూయా. మీరు చావరు, మీరు బ్రతుకుతారు. జీవం అనే శక్తి మీలో ఉత్పత్తి అవుతుంది. దేవుని యొక్క అభిషేకం మీలో ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఎవరితో మీకు పని ఉంది? దేవుని అభిషేకంతో పని ఉంది. దేవునికి ఎవరితో పని ఉంది? మీతో పని ఉంది. ఒకసారి దేవునికి నాతో పని ఉందనండి. రైట్, అది నమ్మండి. శోధన రాదు, రోగం రాదు, వ్యాధి రాదు, రకరకాల ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడలేవు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమైందా వాక్యం? అందరికి అర్థమైందా? ఇప్పుడు ప్రార్థనలో ఎవడైనా అయా నా శత్రువు వాడు వీడు అన్నాడంటే ఏం కోల్పోతావు? దేవుడు నీకు ఇచ్చిన స్థాయి ఆకాశ మండలంలో కూర్చోబెడదాం రా నా బిడ్డని అనుకుంటే నువ్వు పనికిరాను అని పట్టుకొచ్చి ఈట నా శత్రువు వేసయ్యా అని అంట. దేవుడు తంతే శత్రువు దగ్గర పోతావు. అప్పటి వరకు వాడు శత్రువు కాదు, కానీ నువ్వు ఒప్పుకున్నావా? ఒప్పుకున్నందుకు వాడు శత్రువు అవుతాడు.
సాతాను ఎవరితో యుద్ధం చేస్తుంది? నీతోను కాదు, యేసు ప్రభుతో యుద్ధం చేస్తుంది. బికాస్ ది ఈక్వలిబ్రియం స్టేజ్. దురాత్మ శక్తులు ఎవరితో యుద్ధం చేస్తాయి? మనతో చేస్తాయి. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభుని వాడతావా, యేసు నామాన్ని వాడతావా? దయాలను వెళ్ళగొట్టడానికి నామాన్ని ఎందుకంటే అంత పెద్దోడు అవసరం లేదు. ఈ పనికిరాని దయాలకు, ఈ పనికిరాని శక్తులకు కేవలం ఏది అవసరం? నామము మాత్రమే అవసరం. ఆ పెద్ద మనిషి అవసరం లేదు, ఆయన పేరు చెప్తే చాలు వెళ్ళిపోతాయంట. అంటే ఇప్పుడు యేసు నామానికి శత్రువులు ఒకరున్నారు, యేసయ్యకి శత్రువులు ఒకరున్నారు. హల్లెలూయా. ఒక రోగం వెళ్ళిపోవాలంటే యేసుక్రీస్తుని ప్రభు ఇంట్రొడ్యూస్ చేయం. ఎవరిని ఇంట్రొడ్యూస్ చేస్తాం? జీసస్ నేమ్. యేసుక్రీస్తు నామంలో ఈ రోగం వెళ్ళిపోవాలి, యేసుక్రీస్తు నామంలో ఈ ఇబ్బంది వెళ్ళిపోవాలి. అంటే ఇవన్నిటికీ ఏది అవసరం? నామం. ఎందుకంటే ఆ లెవెల్ ఈ లెవెల్ ఒకటి. యేసుక్రీస్తు లెవెల్ అది కాదు. అందరికి అర్థమైనా? మరి ఇంకా అర్థం కావాలా? ఈ జ్ఞానం మీలో విత్తబడి నాటబడి మీ నరాలలో యేసుక్రీస్తు నామంలో ఇంకబడిను గాక. ఆమేన్. ఒక రక్తం ఎట్లా ఉందో అలా ఈ వాక్యం ఇంకబడి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రార్థన చేద్దాం. ఏం ప్రార్థన చేద్దాం? 2026లో 2 గుంపులు వస్తాయి, శత్రువులు, జ్ఞానులు. దేవుని దూత జ్ఞానులను నడిపిస్తారు. శత్రువు మన దగ్గర రాలేరు, ఎందుకంటే నిజమైన శత్రువులు వారు కాదు. హల్లెలూయా. మరి ఇలాంటి డిస్టర్బెన్సెస్ అన్ని కూడా తలెత్తకుంటున్నట్లు ప్రార్థన చేద్దాం. నా ప్రేయర్ డిఫరెంట్ మైండ్ సెట్తో ప్రార్థన చేయాలి. వాని ఖాళీగా వాని అట్లు ఉండాలి వద్దు. ఎందుకు వద్దు? నీ శత్రువుని తిట్టు, తప్పులేదు. ఎవరిని తిట్టాలా? శత్రువుని. శత్రువుని కాని వాని తిట్టితే 100% మీరు పాపం చేసిన వాళ్ళు ఉంటారు. సాతాను మనల్ని ఇబ్బంది పెడుతుందని యేసు ప్రభు ఏ రోజైనా సాతాను శిక్షించిందా? ఎందుకో తెలుసా? సాతాను మనల్ని ఇబ్బంది పెట్టేయడానికి దేవుని చిత్తం ఉంటుంది. సాతాను చేయాల్సిన పనే అది. సాతాను ఒకవేళ మనుషులను ఇబ్బంది పెట్టకపోతేనే దేవుడు శిక్షిస్తాడు సాతాను. హల్లెలూయా. సో ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ, మీ మనస్సులో ఇప్పటి వరకు వీరు నా శత్రువు, అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ముడు, అత్తాకోడు, తల్లి బిడ్డలు, ఇంకా ఎవరెవరైతే వీళ్ళు నా శత్రువులు అని అనుకుంటున్నారు. సాతాను మిమ్మల్ని క్లియర్గా మోసం చేసింది. వాళ్ళు మీ శత్రువులో కాదు. బంధువులు మీ శత్రువులా? కాదు, కాదు, కాదు. అసలైన వాళ్ళు ఉన్నారు. వాడు ఇంకా బయలుపరచబడలేదు. ఎందుకు బయలుపరచబడలేదంటే డూప్లికేట్ శత్రువులకి మనం ఆల్రెడీ ఆకర్షించబడ్డాం కనుక. హల్లెలూయా. సో ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి మనందరిలో స్థిరపరచును గాక. ఒకసారి గట్టిగా చెప్పాలి.